ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఎంసెట్ 2024కి సంబంధించి ఇప్పటికే చాలామంది అయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు అనమాట. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి ఇది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ పేజ్ అని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఫస్ట్ మీరు ఇచ్చిన కాలేజ్ ఏమి ఇచ్చారనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీకు బ్రాంచ్ ఏవైతే ఇచ్చారో అదైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండర్ ఏ కేటగిరీ ఇచ్చారో మీకైతే సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అండర్ బీసీబీ జనరల్ ఏయూ కేటగిరీలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఏంటంటే అర్థము, ఏయూ మీకు బీసీబీలో ఏయూ కేటగిరీలో అయితే ఇచ్చారు. సో మీ క్యాస్ట్ అనేది బీసీడీ అయినా అవ్వచ్చు, ఓసీ అయినా అవ్వచ్చు, లేదా ఎస్సీ ఎస్టీ అయినా అవ్వచ్చు, ఇంకేదైనా కానివ్వండి, కానీ మీకైతే సీట్ అనేది బీసీబీ కేటగిరీలో వచ్చిందన్నమాట. అది అర్థము. సో దానికైతే మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదన్నమాట. దాని గురించి అయితే చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. నేను ఓసీ క్యాండిడేట్ని, నాకు బీసీబీలో కానీ బీసీఏలో కానీ సీట్ వచ్చింది అని అన్నారు చాలామంది. సో దానికైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. బీసీబీలో మీకు కేటగిరీ సీట్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగిందని చెప్పడానికి, సో అండర్ బీసీబీ కేటగిరీ అని ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ ట్యూషన్ ఫీ చూసుకున్నట్లయితే కనుక ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ ఫిక్స్ చేసింది 43,000 అండి. కానీ పే చేయాల్సింది 0 అని ఇచ్చారు, చూసారు కదా. ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈ 0 అని ఇచ్చినట్లయితే కనుక మీరు ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ ఫీ అనేది రియంబర్స్మెంట్ కేటగిరీలోకి వస్తుంది. ఒకవేళ ట్యూషన్ ఫీ అనేది 43,000 ఉంది, ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అని 43,000 అని ఉన్నట్లయితే కనుక మీరైతే 43,000 రూపీస్ మొత్తం ₹1 కూడా గవర్నమెంట్ ఇవ్వదు, మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సిందండి. రెండు అయితే కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఒకవేళ మీది ట్యూషన్ ఫీ అనేది ఉందో లేదో, 43,000 కట్టాలా మీరు, లేకపోతే లేదా గవర్నమెంట్ అనేది కడుతుందా అనేది చెక్ చేసుకోండి. అలాగే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ కాలేజీకి వెళ్ళాలి, బ్రాంచ్ అనేది సరిగ్గా చెక్ చేసుకోండి అన్నమాట. ఇవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో.